హైదరాబాద్లోని గచ్చిబౌలిలో గంజాయి కలకలం రేపింది. టాటా విస్టా కారులో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. ఒరిస్సాలోని మల్కన్గిరి జిల్లాకు చెందిన బిక్రమ్ హీరా నగరానికి గంజాయి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న బిక్రమ్ హీరా కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో గంజాయి కలకలం. టాటా విస్టా కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కారుని సీజ్ చేశారు. ఒరిస్సాలోని మల్కన్గిరి జిల్లాకు చెందిన బిక్రమ్ హీరా నగరానికి గంజాయి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న బిక్రమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి. ఒకసారి గచ్చిబౌలిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు. గచ్చిబౌలి నానక్రమగూడలో ఒక కారులో తరలిస్తున్న 20 కేజీల గంజాయి ప్యాకెట్ ని స్వాధీనం చేసినట్టు కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక కారు డిక్కీలో రహస్యంగా నలుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ గంజాయిని తరలిస్తున్నట్టుగా కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒరిస్సా రాష్ట్రం మల్కన్గిరి జిల్లాకు చెందిన బిక్రమ్ హీరా నగరానికి గంజాయి తరలిస్తుంటే 20 కేజీల 13 డ్రై గాంజా ప్యాకెట్ ని కూడా స్వాధీనం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇందులో ఎవరైతే మెయిన్ ముఠా సభ్యుడు ఉన్నారో బిక్రమ్ హీరా తప్పించుకున్నట్టు కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఏదైతే గంజా తరలిస్తూ ఉన్నారో టాటా విస్టా కారుని అయితే అధికారులు సీజ్ చేశారు. ఎక్కడికక్కడ చెక్ చేస్తున్న తనిఖీలు చేస్తున్న ఆ సమయంలో కూడా ఇది బయటపడినట్టుగా తెలిసింది. ఒరిస్సా రాష్ట్రం నుంచి తెలంగాణ మీదుగా వెళ్తున్నట్టు కూడా సమాచారం రావడంతో వెంటనే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అక్కడికి వెళ్లి చెక్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వెంటనే కూడా అక్కడ ఉన్న విక్రమ్ హీరా అనే వ్యక్తి అయితే తప్పించుకున్నారు. మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలిసింది. మరి కాసేపు దీనికి సంబంధించి కూడా డీసీపీ వినీత్ కుమార్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించినారు. ఆ ప్రెస్ మీట్ లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి.